హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి, ఓకేనా? అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అండ్ మీకు హెల్ప్ అవుతున్నాయి, 40 to 50% మీకు రెజనేట్ అవుతున్నాయి అంటే 100% మీరు లైక్ చేసి అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఈ రీడింగ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు. కాకపోతే ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్, ఓకేనా? సో కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వలేదా ఈ రీడింగ్ అనేది మీకోసం కాదు అని అర్థం చేసుకోండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకే? ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మా వ్యూయర్స్ కోసం, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, అపోజింగ్, సీక్రెట్ లవ్, ద ఎండ్, crush, toxicity, reunion, apology, potion, revitalize, unconditional love. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ మిస్ట్రస్ట్, ఓకే? మీ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే, నేను ఎలాంటి తప్పు చేయడం లేదు, నా లైఫ్లో ఎవరు లేరు, నా మనసుకు తెలుసు నువ్వే నాకు ఎక్కువ ప్రయారిటీ అని, కానీ బయట నమ్మించడం నా వల్ల కాదు అండ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ మీరు పదే పదే ఈ పర్సన్ లైఫ్లో వేరే వారు ఉన్నారు అండ్ వారికి క్లోజ్గా ఉన్నావు, నన్ను పట్టించుకోవడం లేదు, నాతో హ్యాపీగా ఉండడం లేదు, ఆ విషయం నాకు తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారా లేదా తనని అనుమానిస్తున్నారా? ఈ పర్సన్ ఏమంటున్నారంటే, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ యాజ్. మీ డౌట్ ఏదైతే ఉంటుందో అది తనని బతికుండంగా చంపేస్తుంది అనమాట. అంత బాధ ఈ పర్సన్ పడుతున్నారనమాట, ఓకే? సపరేషన్, మేబీ మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు ఆర్ సపరేషన్లో ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ తన మనసులో నువ్వు ఎలాంటి క్రిటికల్ టైంలో, మేబీ ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా అండ్ నా సపోర్ట్ ఎప్పుడైనా నీకు కావాలి అనుకున్నా డెఫినెట్లీ నువ్వు నాకు కాల్ చేయి, నాకు మెసేజ్ చేయి, నీ ప్రతి కష్టంలో నేను నీకు తోడుగా ఉంటాను అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే దూరం అవుతున్నారో, ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. డెఫినెట్లీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఈ పర్సన్ సీక్రెట్గా మెయింటైన్ చేసి ఉంటారు కొంతమందికి. కానీ ఈ పర్సన్ వారి చేతిలో మోసపోవడం కానీ అండ్ మనీ అంతా అక్కడ లాస్ అయిపోవడం కానీ, థర్డ్ పర్సన్ విషయంలో చాలా ఖర్చు పెడతా ఉండడము, వారికి మంచి మంచి గిఫ్టులు ఇవ్వడము అండ్ షాపింగ్కి తీసుకెళ్ళడము అండ్ డిన్నర్ అని అలా ఇలా అని, సో అదంతా ఈ పర్సన్ చాలా ఖర్చు పెడతా ఉంటారు థర్డ్ పర్సన్ విషయంలో. కానీ మిమ్మల్ని ఈ పర్సన్ కేర్ చేయలేదన్నమాట. అది 100% ఇక్కడ మెసేజ్ అయితే వస్తుందండి, ఓకే? సో దానికి మీరు చాలా బాధపడుతున్నారనమాట. నేను ఈ పర్సన్ని చాలా ప్రేమించాను, చాలా బాగా చూసుకున్నాను, కానీ ఈ పర్సన్ నాకు కనీసం టైమింగ్ కూడా ఇవ్వలేదు అని మీరు బాధపడుతున్నారనమాట, ఓకే? ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు మేబీ మీ ముందు చాలా యాటిట్యూడ్ అనేది చూపించి ఉంటారండి, ఓకే? అహంకారం అలాంటిది అనమాట, ఓకే? అండ్ నెసెసిటీ, ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే, నువ్వు నా లైఫ్లో లేకుండా నేను హ్యాపీగా అయితే లేను అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి, ఓకే? మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? వీటికి మనం వేరే డెక్ నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడతాం, ఓకే? ఈ పర్సన్ ఫీలింగ్స్ అండి, మేబీ ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి.
అపోజింగ్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్, అపోజింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే, మీరు ఈ పర్సన్ని చాలా నమ్మారు అండ్ ఈ పర్సనే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అనుకున్నారు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండే చూస్తున్నారు అంటే ఈ పర్సన్ తన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారండి. కానీ ఈ పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉంటారనమాట. అండ్ తన ప్రవర్తనలో మీకు తెలిసి ఉంటుందన్నమాట. అందుతో కాలు పట్టుకుంటున్నారు, అందకపోతే ఈ పర్సన్ జుట్టు పట్టుకుంటున్నారు, అలాగనమాట. ఈ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గర తను ఏదో ఫేక్ లవ్ అనేది చూపిస్తున్నారు అని మీకు అర్థం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంచెం కొంచెం ఈ పర్సన్ తన క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైంది కాబట్టి ఈ పర్సన్ మీరు దూరం పెట్టడమా లేదా ఈ పర్సన్ జడ్జ్ చేయడమా, అలా ఎందుకు చేస్తున్నావు అని అడగడం అలాంటిది జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఏంటంటే తనలో రెండు ముఖాలు అనేది ఉన్నాయండి. ఓకే, ఈ పర్సన్ చూడండి ఇక్కడ మీ ముందు ఏంటి లవ్ ఉన్నట్టుగా, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫేక్ లవ్ చూపించడం అనమాట. ఓకే, అండ్ మిమ్మల్ని నమ్మకపోవడం, కానీ మీ ముందు చాలా నమ్మకం ఉంది అన్నట్టుగా ప్రవర్తించడం అలా చేసి ఉంటారనమాట. మేబీ రీసెంట్గా జరిగి ఉంటుంది. ఈ పర్సన్ని మీరు చాలా బాగా నమ్మారు అండ్ తన మీద చాలా కేరింగ్ చూపించడం కానీ లవ్ చూపించడం అఫెక్షన్ చూపించడం అలా. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టనట్టుగా తన అవసరం తీరుగా తనకి ఎప్పుడైతే మీరు డబ్బు ఇస్తారో అప్పుడే మీతో మాట్లాడడం, ఎప్పుడైతే తన అవసరాలు మీరు తీరుస్తున్నారో అప్పుడే పర్సన్ మీతో చాలా బాగా మాట్లాడడం, చాలా క్లోజ్గా ఉన్నట్టుగా చాలా కేర్ ఉన్నట్టుగా కూడా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారండి. ఓకే, ఈ పర్సన్లో మ్యానిపులేటివ్ ఎనర్జీ అయితే ఉంది. మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. అంటే తన లైఫ్లో మీరు ఉండాలి, తనని వదిలిపెట్టకూడదు. అండ్ ఈ పర్సన్ మేబీ ఎన్ని తప్పులు చేసినా సరే తన లైఫ్లో మీరు ఉండాలి. ఆ విధంగా ఈ పర్సన్ వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఆ విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడన్నా మీరు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, తనని బతిమిలాడుతూ ఉంటారు, అలాగనమాట. ఆ ఎనర్జీ అనేది మీ పర్సన్కి కావాలి. మీ ఎనర్జీ పర్సన్కి అందకపోతే తన లైఫ్లో తనని కోల్పోయిన వారిలాగా ఉంటారనమాట. మీ ఎనర్జీ పర్సన్కి ఎప్పుడైతే అందుతుందో తను హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి చాలా చేసేస్తూ ఉండడం బతిమిలాడుతూ ఉంటారు కదా, అదంతా కూడా ఈ పర్సన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఓకే, అంటే తన లైఫ్లో అలాంటి పర్సన్ ఉండాలి. మేబీ మీరు ఒక్కరు మాత్రమే ఉంటారనమాట అలా. ఓకే, మిగతా వారు తన లైఫ్లో అదర్ ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ ఆ విధంగా ట్రీట్ చేయరనమాట, తనని అంత కేర్ కూడా చేయరనమాట. కానీ మీరేంటి ఈ పర్సన్ మీద చాలా లవ్తో మేబీ మీరు కేర్ చేయకపోతే ఈ పర్సన్ బాధపడతారేమో ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ని మీరు చాలా చేసేస్తూ ఉంటారు. తన వైపు తప్పు ఉన్నా మీరే మళ్ళీ వెళ్ళి మాట్లాడడం అలా కూడా మీరు చేస్తూ ఉంటారనమాట. సీక్రెట్ లవ్ క్లారిఫై యూనివర్స్, సీక్రెట్ లవ్కి క్లారిఫై. నైన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫై. ఓకే, మళ్ళీ ఇక్కడ ద మెజిషియన్ అండి. ఇక్కడ సీక్రెట్ లవ్. ఇప్పుడు మీ లైఫ్లో మీరు గ్రోత్ అనేది సంపాదిస్తున్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుంది. ఓకే, మీరు అండ్ ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ అయ్యింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ హెయిర్ స్టైల్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అండ్ మీ లైఫ్లో మీరు ఏంటంటే ముందుకు వెళ్తున్నారనమాట. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసి తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా, మేబీ వాట్ ఎవర్ ఏదైనా జరిగి ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రజెంట్ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. అరే ఈ పర్సన్ లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, తన లైఫ్లో మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ తన ఫ్యామిలీ పర్పస్గా అండ్ తన కెరియర్ పర్పస్గా ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా గ్రోత్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా సాడ్గా కూడా ఉన్నారనమాట. ఓకే, అంటే చూడండి మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ ఈ పర్సన్ చూడండి చాలా సాడ్గా ఉన్నారనమాట. ఓకే, అంటే మీరు మీ పర్సన్కి ఎనర్జీ ఇవ్వడం మానేశారు, తనని పట్టించుకోవడం మానేశారు. మీ ఫోకస్ అంతా పూర్తిగా మీ కెరియర్ మీద అండ్ మనీ మీద, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, దాని మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉందన్నమాట. ఈ పర్సన్ ఏంటి
మీ గురించి ఆలోచించడం. మిమ్మల్ని ఈ పర్సన్ మేబీ దూరం చేసుకున్నారు కావచ్చు, కానీ ఈ పర్సన్ పూర్తిగా మీ లైఫ్ లో నుంచి తను మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి. ఓకే, దూరంగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ చాలా సాడ్ గా ఉన్నారనమాట. మీరు మీ లైఫ్ లో ఈ విధంగా ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంది కదా ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్, ఆ విధంగా అనమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు కదా, ఈ హ్యాపీనెస్ ఈ పర్సన్ చూడలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు అనమాట. తన లైఫ్ లో తను హ్యాపీగానే ఉన్నారు, నేనే వదిలేశాను, నేనే బాధ పెట్టాను, కానీ నేనే బాధపడుతున్నారు. ఈ పర్సన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ద ఎండ్. నాట్ ఇంట్రెస్టెడ్, కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే నాకు ఇంకా ఈ రిలేషన్షిప్లో ఉండాలి అని అనిపించడం లేదు, సో ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుందాము అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవడం లేదని కానీ, క్యాస్ట్ డిఫరెంట్ అని కానీ, ఈ పర్సన్ చాలా కబుర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేసి కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ జస్టిస్. ఈ పర్సన్ చెప్పాను కదా తనే ఈ రిలేషన్షిప్ ని ఏం చేసుకోవాలి అనుకున్నారు, ఇక్కడ కూడా అదే కాదనమాట. నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. ఓకే, అంటే ఈ పర్సన్ నాకు ఈ రిలేషన్ ని కంటిన్యూ చేయాలి అని లేదు, మూవ్ ఆన్ అయిపోదాము అని ఈ పర్సనే మీతో అన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి చాలా బాధపడుతున్నారనమాట. మళ్ళీ ఈ పర్సన్తో కలవాలి అని ఉంది, ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలని ఉంది. ఈ పర్సన్ని మేబీ కొంతమంది మ్యారేజ్ అవ్వని పర్సన్ చూస్తున్నారు, అంటే హ్యాపీగా తనని పెళ్లి చేసుకోవాలి, తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అని పర్సన్ కూడా అనుకుంటున్నారు అనమాట. మీ గురించి పర్సన్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి, చాలా ఆలోచిస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు జస్టిస్ కావాలి, యూనివర్స్ ని కూడా ఈ పర్సన్ ప్రేయర్ చేస్తున్నారు అండ్ టెంపుల్స్ కి వెళ్ళడము, అక్కడ దేవుడికి తను కోరుకోవడం అనమాట, మేబీ ప్రేయర్ చేయడము. ఈ పర్సన్ నా లైఫ్ లో నా పర్సన్ రావాలి అండ్ ఇక్కడ మేమిద్దరం హ్యాపీగా ఉండాలి, మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోవాలి, మ్యారేజ్ అయిపోయిన వారే చూస్తున్నారంటే మళ్ళీ మేము కలిసిపోవాలి, మేము పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ ప్రెజెంట్ అనుకుంటున్నారనమాట. అండ్ జస్టిస్ అయితే కావాలి, రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా ఇద్దరిది మేబీ తను ఎంత దూరం అవ్వాలి అనుకున్నా దూరం అవ్వలేకపోతున్నారు కదా, మీ రిలేషన్షిప్లో ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు కదా. కాబట్టి ఈ పర్సన్ ఏదన్నా మా ఇద్దరి మధ్యలో ఏదైనా పూర్వజన్మ ఏదైనా బంధం ఉందా, ఎందుకు నేను ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, టారో రీడింగ్, యూనివర్స్ ఇదంతా మీకు తెలిసి ఉంటుంది, కానీ మీ పర్సన్కి వీటి మీద అంత ఏంటంటే వారికి తెలియకపోయి ఉండొచ్చు అనమాట ఇదంతా. ఓకే, క్రష్. కొంతమందికి ఈ పర్సన్ మీ క్రష్ కూడా అయి ఉంటారనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి కూడా తను మిమ్మల్ని గమనించడము, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇయర్స్ నుంచి గమనించి అండ్ నా వైఫ్గా ఇలాంటి పర్సనే ఉండాలి, నా హస్బెండ్గా ఇలాంటి పర్సనే ఉండాలి అలాంటి ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూసుకుంటే ఈ పర్సన్ చాలా ఊహించుకోవడం కూడా చేసి ఉంటారనమాట. ఓకే, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ అయిన పర్సన్ మీరనమాట. ఓకే, తనకి తెలుసండి మీరు ఎంత కేరింగ్ చూపిస్తారు, ఎంత బాగా చూసుకుంటారు ఈ పర్సన్ని, అండ్ ఒక పర్సన్ని నమ్మితే వారి పట్ల మీరు ఎంత శ్రద్ధగా ఉంటారు అనేది ఈ పర్సన్కి తెలుసు అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ మీరు ఒక్కరే అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారండి. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోవడం కానీ, మీరు చాలా గుర్తుకు రావడము అండ్ ఇంకేం జరిగినా సరే నేను రిస్క్ తీసుకోవాలి ఈ పర్సన్ విషయంలో, నా పర్సన్ లైఫ్లో నేను వెళ్ళాలి, తనతో మాట్లాడాలి, ఈ పర్సన్కి దూరంగా ఉండి బతకడం నాకు చాలా కష్టం కాబట్టి మేబీ బతిమిలాడుకోవడం అనమాట. మేబీ మీ కాలు చేతులు పట్టుకొని బతిమిలాడుకోవడము, ఏడ్చేయడము అండ్ నేను వదిలేసి ఉండలేను అన్నట్టుగా తను చెప్పడము, ఇదంతా ఉంటుంది కదా. సో ఇదంతా ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారనమాట. అండ్ మీ పర్సన్కి కోపం అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే, కొంచెం మొండిగా ఉంటారు అండ్ కొంచెం కోపం చూపిస్తారు. ముందు కోపం చూపించిన ఈ పర్సన్ మీ పట్ల తను కూడా కొంచెం కేరింగ్ అయితే చూపిస్తారండి. మేబీ పాస్ట్లో కావచ్చు మిమ్మల్ని కొంచెం బాగా చూసుకుని ఉండొచ్చు అనమాట. అండ్ మీరు దానికి రెట్టింపు మీరు ఈ పర్సన్ మీద కేర్ చూపించడం అనమాట. ఓకే, అదంతా ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తుంది అండ్ తన వైపు ఎంత ఫాల్ట్ ఉంది అని కూడా ఈ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట. ఓకే, నా వైపు నుంచే తప్పు ఉంది, నేనే హర్ట్ చేశాను, నేనే బాధ పెట్టాను, కానీ ఈ పర్సన్ ఏ రోజు నన్ను దూరం పెట్టలేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట.
డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి. అండ్ టాక్సిసిటీ, ఓకే. ఇక్కడ ఈ 4 కార్డ్స్, ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తన గుండె భారంతో ఈ పర్సన్ ఉన్నారు. అండ్ తనకి చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. మేబీ ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటిదంటే మీ ఇద్దరి మధ్యలో కాస్ట్ డిఫరెంట్, ఆర్ ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండడం కానీ, కొంతమందికి అంటే మీరు ఏంటంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ ఉండొచ్చు మీకు, అలాగన్నమాట. ఓకే, కొంతమందికి అండి ఇది. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ నాకు సరైన జోడి కాదు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు చాలా స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవుతారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ కంటే తెలివి మీకు ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఈ పర్సన్లో కొంచెం ఇన్మెచ్యూరిటీ తనం ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అదంతా చెప్పడం ఈ పర్సన్కి నచ్చడం లేదనమాట. కాబట్టి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ నన్ను చాలా కంట్రోల్ చేస్తున్నారు, వారి చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి నన్ను ట్రై చేస్తున్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్యలో టవర్ కూడా పడి ఉంటుందన్నమాట. ఓకే, మీరేంటిదంటే ఫ్యూచర్ ఏంటో ఆలోచించి మాట్లాడతారు, కానీ మీ పర్సన్ ఈ రోజు హ్యాపీగా ఉన్నామా లేదా అది చూసుకుంటారనమాట. సో మీరు ఏంటిదంటే ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇలా ఉండాలి అదంతా మీరు చెప్తా ఉంటే ఈ పర్సన్కి నచ్చడం లేదనమాట. కాబట్టి ఈ పర్సన్ నన్ను చాలా కంట్రోల్ చేస్తున్నారు అని ఈ పర్సన్ తను చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ని మీరు చాలా కంట్రోల్ చేస్తారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ తనకి మీతో ఉండాలి, మీతో లైఫ్ లీడ్ చేయాలి, ఫ్యామిలీ మేబీ మ్యారేజ్ చేసుకోవాలి, మేబీ మ్యారేజ్ కూడా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని ఉంది. కానీ ఇక్కడ మీ ఇద్దరి ఎనర్జీస్ ఏంటిదంటే మీరు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తారు, మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారనమాట. దాంట్లోనూ మీ పర్సన్ చాలా మొండివారు, తను ఏదైతే అనుకుంటారో అదే సాధించుకోవాలి అనుకునే పర్సన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ రీయూనియన్ ఉంది. అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఏదైనా విషయంలో బాధ పెట్టారంటే డెఫినెట్లీ ఇక్కడ అపాలజీ కూడా అడగాలి అనుకుంటున్నారనమాట, సారీ అడగాలి అనుకుంటున్నారు. ఓకే, అండ్ రీయూనియన్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. ఓకే, ఇక్కడ వచ్చింది కదా అపాలజీ, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు సారీ అడగాలనుకుంటున్నారు, అండ్ తన ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అండ్ తను ఎలాంటి వర్క్లో ఉన్న ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ని గుర్తు వచ్చి చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎక్కడైనా కూర్చున్నా, ఎలాంటి వర్క్లో ఉన్నా, తను పడుకున్నా పదే పదే ఈ పర్సన్కి మీ ఆలోచనలు చాలా వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ పర్సన్ చూడండి ఇక్కడ కప్ తీసుకుని రెడీగా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపించాలి, కాల్ చేయాలి, అండ్ ఏదైనా మీకు గిఫ్ట్ కూడా పంపించాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మేబీ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది కూడా ఈ పర్సన్ మీకు ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అనమాట కొంతమందికి అండి. ఓకే, ఇక్కడ అపాలజీ అడగాలి అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ తన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలియడం లేదు, తన మనసులో ఏముందో ఈ పర్సన్ చెప్పడం లేదు అనుకుంటే అతి తొందరలో ఈ పర్సన్ మీకు చెప్పబోతున్నారనమాట. తన మనసులో ఏముంది, తను ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు అనేది. ఓకే, ఓకే, ఇక్కడ ఈ పర్సన్ 10 of cups, ద ఫూల్ కార్డ్, అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ లాంటిది చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ అపాలజీ అడగాలి అనుకుంటున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు షార్ట్ ఇట్ అవుట్. ఓకే, ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదంతా నేను సాల్వ్ చేశాను, నాకు ఒక్క ఛాన్స్ అనేది ఇవ్వు, నేను ఈ ఒక్కసారికి నమ్ము, నా లైఫ్లో రా అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ అయితే ఇవ్వు, నేనేంటో నేను నిరూపించుకుంటాను అని పర్సన్ మీకు అడగాలి అని అనుకుంటున్నారండి మీ దగ్గరికి వచ్చి. ఓకే, మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది తనకి. అండ్ తన వైపు ఇక్కడ ఏంటంటే మేబీ మిమ్మల్ని కాదనుకొని కొంతమందికి అండి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని కూడా చూస్ చేసుకొని ఉంటారనమాట. దానికి కూడా ఈ పర్సన్ మేబీ మీరు తన మీద ఉన్న నమ్మకాన్ని తను పొడగొట్టుకున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా బాధపడతా కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ నన్ను చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా కేరింగ్ చేశారు, ఒక మదర్ కేరింగ్ ఇచ్చారు, అండ్ మనీ విషయంలో హెల్ప్ చేశారు, కానీ నేనే నా స్వార్థంతో
ఆ నమ్మకాన్ని పొడగొట్టుకున్నాను అని పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ ప్రేమని గెలుచుకోవాలి, మీ నమ్మకాన్ని తను గెలుచుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ అయితే చేయాలి అని ఉందండి. ఈ పర్సన్కి మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది. అండ్ ఇక్కడ మీరిద్దరు విడిపోవడానికి అదర్ పర్సన్ మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో వారి దిష్టి అనేది మీకు కలిగి ఉంటుందండి. ఓకే, ఇక్కడ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ అన్నట్టుగా ఉందన్నమాట మెసేజ్. ఓకే, ఇక్కడ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో మీరిద్దరు కలిసి ఉండడం వారు చాలా జెలస్గా అయితే ఫీల్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి అండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, వారు కూడా ఈ పర్సన్ ఫోకస్ అంతా వారి మీద ఉండేటట్టుగా మీ మీద ఉండకుండా అలా చేయడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి విడిపోవడం కూడా జరిగి ఉంటుంది. కానీ ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారనమాట. నేను వేరే వారి మాటలు విని నిన్ను దూరం చేసుకున్నాను, నిన్ను బాధ పెట్టాను అని పర్సన్ అంటున్నారనమాట. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్ కూడా ఉండి ఉంటారనమాట కొంతమందికి. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి. మేబీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చండి. ఓకేనా, సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వారిని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, అదే పర్సన్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీ రిలేషన్షిప్లో ఈ పర్సన్ నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఈ పర్సన్ ఎలా జస్టిస్ చేయగలరు, మీకు ఎలా న్యాయం చేయాలి అని కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ అనేది ఉంది. డెఫినెట్లీ మీరిద్దరు మళ్ళీ కాంటాక్ట్లో వస్తారు. కానీ మీరు పూర్తిగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి జస్టిస్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని ఉంది ఈ పర్సన్కి. కానీ ఇక్కడ తన లైఫ్లో మేబీ ఒక రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండొచ్చు, లేదా సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ అలా ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. లేదా కొంతమందికి వారి లైఫ్ పార్ట్నర్ అండ్ కొంతమందికి ఈ పర్సన్ డివోర్స్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ని వారు చాలా కంట్రోల్ చేస్తారండి. ఈ పర్సన్ చుట్టూ వారి చేతిలో ఉందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని ఉంది, మీకు న్యాయం కూడా చేయాలని ఉంది. కానీ పర్సన్ని అదర్ వేరే పర్సన్ చాలా కంట్రోల్ చేస్తున్నారు అండ్ వారంటే ఈ పర్సన్కి చాలా భయం కూడా ఉంటుందన్నమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ వారిని కాదనుకొని మీ లైఫ్లో వస్తే తన సెక్యూరిటీ, తన బెనిఫిట్స్ ఉంటాయి కదా, అదంతా తనకి తన లైఫ్లో లేకుండా అయిపోతుంది అనమాట. కాబట్టి కూడా ఈ పర్సన్ భయంతో కూడా మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు అనమాట ప్రజెంట్. ఓకే, అన్కండిషనల్ లవ్, ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అయితే చేశారండి. అండ్ ఇది డివైన్ లవ్, ఐఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ. ఓకే, ఈ పర్సన్ నాలో నువ్వు ఉన్నావు, నీలో నేనున్నాను, ఇది డివైన్ లవ్ అంటే ఇద్దరి మధ్యలో రుణానుబంధం అనేది ఉంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఆ రుణం అనేది ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా గొడవలు జరగడము అండ్ మనీ పర్పస్గా చాలా లాస్ అవ్వడము అలా కూడా కొంతమందికి జరిగి ఉంటుంది, కొంతమందికి జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో రుణానుబంధం అనేది ఉందండి. ఓకే, అంటే ఏంటంటే మీరు చాలా ఇస్తూ ఉండడం, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కేర్లెస్గా చూడడం. స్టార్టింగ్లో చాలా బాగా ఉంటారు, మీరిద్దరూ ఒకరితో ఒకరు చాలా కనెక్ట్ అయి ఉంటారు. కానీ మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం, ఈ పర్సన్ ఎప్పుడు తీసుకుంటూ ఉండడం, అది ఈ పర్సన్కి అలవాటు అవుతుందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ ఏంటి ఇంకా కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ పర్సన్కి మీ దగ్గర తనకి లభించిన నీడ్స్ అనేవి లభించేశాయి. కాబట్టి ఈ పర్సన్కి ఇంకా మీ లైఫ్లో ఉండాల్సిన అవసరం లేదు అని ఈ పర్సన్ అనుకొని మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం. అండ్ మీరు ఈ పర్సన్ని గట్టిగా ఏదైనా అడిగారు అనుకోండి, మీతో ఈ పర్సన్ గొడవ పెట్టుకోవడం అలా కూడా చేసే ఛాన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఇక్కడ అన్ని రాశుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది చూసేస్తాం. డెఫినెట్లీ ఇక్కడ మీరు నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. ఇక్కడ టవర్ అనేది వచ్చిందనమాట.
మీరిద్దరూ అతి తొందరలోనే కలుసుకోబోతారు. ఈ పర్సన్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ, మెసేజ్ లాంటిది, లేదా ఈ పర్సన్ మీరు అనుకొని కూడా ఉండరనమాట. ఈ విధంగా మీతో మాట్లాడతారా, ఇంత ప్రేమగా మాట్లాడతారా అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది మా వ్యూస్కి? మేషరాశి వారు ఒక క్వీన్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు. అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ మిథున రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మీకు ఏదో ఒక విషయంగా ఈరోజు ఒక క్లారిటీకి అనేది రాబోతున్నారనమాట మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి ఈరోజు. అండ్ సింహరాశి వారు టెంపరెన్స్, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు. అండ్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏదైనా ఉన్నాయంటే అవన్నీ బయటకు రాకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. ఏదో విషయంగా లోపల బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, కానీ బయట ఏమి లేనట్టుగా ప్రవర్తించడం అనమాట. అండ్ కన్యా రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి మీరు, కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట తులారాశి వారికి. అండ్ లోపల చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వృశ్చిక రాశి వారు చాలా సాడ్గా ఉన్నారు, చాలా బాధపడుతున్నారండి మీరు. అండ్ ధనురాశి వారు మీరు అనుకున్న బంధంలో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. అండ్ మకర రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి ఈరోజు. మేబీ మీ లైఫ్లో మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు అనమాట. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా రావచ్చు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో అదంతా మీరు మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఓకే ఓకే అండి, రీడింగ్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుండబోతుంది. అండ్ ఇక్కడ తులారాశి అండ్ వృశ్చిక రాశి వారు అండ్ ధనురాశి వారు మాత్రమే కొంచెం ఏదో విషయంగా బాధపడుతున్నారు. అండ్ మిగతా అన్ని సైన్స్ అయితే చాలా బాగుందన్నమాట. ఓకే ఓకే అండి, డెఫినెట్లీ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ లింక్ కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.